ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ రాణా, స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ మరియు గ్రామీణ పోలీసులు సిబ్బంది డీఐజీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులకు సూచించారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రతి జిల్లా అధికారులందరికీ కూడా కొన్ని యాక్షన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గంజాయి నివారణ, తర్వాత ఇవి సామాజిక నేరాలైనటువంటి మట్కా గ్యాంబ్లింగ్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టించారు. సో అందులో భాగంగానే నేను ఆ పర్యటనలు మొదలెట్టాను. సో మొదట డోన్ సబ్ డివిజన్లో ఎక్కడైతే గంజాయి వాడకం, గంజాయి రవాణా మార్గాలు, తర్వాత ఈ మట్కా గ్యాంబ్లింగ్ అయితే అధికంగా జరుగుతున్నాయి, ఆ ప్రాంతాలన్నింటినీ పర్యటించి ఒక పక్క ప్రణాళిక తయారు చేసే భాగంగా ఈ యొక్క టూర్. ముఖ్యంగా డోన్ ప్రజలు బాగుంటే మేము కూడా హ్యాపీ. సర్వే జన సుఖిన బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉండేది. చెడు మార్గాలు వైపు వెళ్ళొద్దు, మట్కా గ్యాంబ్లింగ్, నాటుసారా అటువంటి వైపు వెళ్ళొద్దు. ప్రధాన కేంద్రంలో ఇక్కడ రైల్వే జంక్షన్ నిమిత్తం కదా ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకుని నేను ఎట్లా మనం ఒకళ్ళే చేస్తే అయిపోదు. ముందు మనకి ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంది. ప్రధాన మార్గం